ఎవర్రా భయ్? వెనక పేరేముంది? చదువురాదా? పేరేముంది చెప్పండి ముందు. తురుం ఖాన్లు అని ఇంట్లో హైదరాబాద్ ఉన్నాడా? అంటే నువ్వు పెద్ద తురుం ఖానా? నువ్వు తురుం ఖానా? డౌటా? నేను ఓడి పిలిచాను లోపలికి. ఇంతకు లోపలికి ఓడి పిలిచాను. తురుం ఖాన్ నా పేరు సినిమా పేరు వాడుకున్నారు, అందుకు వచ్చిన. సినిమా పేరు నీ పేరు నీ టైటిల్ వాడుకున్నామా? నన్ను మించిన తురుం కూడా హైదరాబాద్ ఉన్నాడా? లేడా? లేడు. నిన్ను మించిన హైదరాబాద్ ఉన్నాడా? నిన్ను మించినోడు ఎవరు లేడా? నువ్వు తురుం ఖానా? నువ్వు తురుం ఖాన్. మరి నేనేమన్నా? A few moments later. ఇప్పుడే తురుం ఖాన్ అన్న మన నమస్తే పెడుతున్నాం రా. నువ్వే పెట్టినావు ఎడా? నా పేరు సార్, నా పేరు కాదన్న. ఎవరితో పేరు నాకు తెలుసు, ఎవరితో పేరు నాది. ఎవరు తురుం నాకు ఎందుకు ఇంటికి వచ్చా అన్న. ఇంటర్వ్యూకి వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఎవరంటే నేను తురుం ఖాన్. హీరో వాడు హీరో అని నేను చెప్పినా. 3-4 ఉంటే హీరో అయిపోతున్నా. కూర్చో. నమస్తే. తురుం ఖాన్ అంటే మీనింగ్ ఏంటన్న అసలు? ఇప్పుడు తురుం ఖాన్ మీనింగ్ తెలుసుకోనికి వచ్చినా, సినిమా గురించి చెప్పడానికి వచ్చినా? పేరు విన్నా తురుం ఖాన్. నేను తురుం అని సాగు చెప్పుకున్నా, నేను తురుం అని. కానీ మీనింగ్ తెలుసన్నా? దీని మీనింగ్ కావాలంటే నువ్వు ఏం చేయాలంటే డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాలి. నాకు తెలిసిన తురుం ఖాన్ల గురించి చెప్తా. మా తురుం ఖాన్ ఏంటంటే ముదబర్లు అంతే. ప్రతి ఊర్లో ఉండేది వాళ్ళంతా ముదబర్లు పోయి, ప్రతి మనిషి ముదబరి. యువన్ కాడు తురుం ఖాన్. అరే ఏమైనా పని చేసినావు అంటే ఎవరా పోయి నువ్వు తురుం ఖాన్ అంటారు కదా, యువన్ కాడు తురుం ఖాన్. అందుకే మేము తురుం ఖాన్ అని పెట్టుకున్నాం. అసలు పెట్టడానికి కారణం ఏంటన్నా? టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఏం లేదు, కారణం ఏముంటుంది, టైటిల్ పెట్టడానికి పెట్టినాం తురుం ఖాన్లు అని. అవునా అన్న? ఇంతకీ హీరో ముగ్గురు అనొచ్చా అన్న? అవును. గీరలో హీరో ఎవరన్నా? హీరోయినా? హీరో ఈయన ఆయన హీరో ఈయనన్నా కాదు, ఆర్టిస్ట్. వాళ్ళు ఇద్దరు పక్కన హీరో పడినట్టు అన్న. పెట్టిరు బై గడ్డం గిట్ల ఉందని. ఎందుకు పెట్టా అన్న? పెట్టిరు. 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్ల కోసం ఈయన క్యారెక్టర్ చేసిండు. ఈయన ఆల్రెడీ 4-5 సినిమాలు చేసిండు. శ్రీరామ్ నిమ్మల అని మంచి యాక్టర్ ఆయన. అయిన తర్వాత ఈయన హీరో, ఈయన అవినాష్ అని చెప్పి ఇంకో హీరో, నేను ఆర్టిస్ట్ యాక్టర్. హీరో ముగ్గురు ఉన్నారు, హీరోయిన్ 4 ఉన్నారు. ముగ్గురు 4 అంటే ఇద్దరు ఎవరికన్నా? ఈయనకు ఒక ఆమె, ఈయనకి 2, నాకు 1. నా వయసులో నువ్వే పెద్ద కదా, వాళ్ళకి 2 ఎందుకు ఇచ్చిన? నా వయసు నీకు తెలుసా అబ్బాయి? వయసు అందరు అంకుల్లాగా కనిపిస్తుందా? అంకుల్లాగా ఉండవు కదన్నా. నా వాళ్ళ వయసు చూడండి ఎట్లున్నారు, నా పిల్లలకి ఉన్నారు. నువ్వున్నా ఇప్పుడు నా వయసు ఎక్కువ. అవునా? నేను అంకులు. అవును, అందుకే నువ్వు ఇది హీరోయిన్ పెట్టుకోవాలి. నేను ధర్నా చేస్తా ఇప్పుడు. ఏమని? సినిమాలో ఇది హీరోయిన్ నీకు లేరని. నాకు ఉన్నారా భయ్ అంకుల్. ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ ఉంది. అవును, వాళ్ళకి 2 ఇచ్చి ఒకరు ఇచ్చేట. ఈయనకు ఒక్కరే ఉన్నారు. అవును, ఆయనకి 2 ఇచ్చిలే. ఈ పిల్లాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని 2 పెట్టారు. అంకుల్ నీకు ఇవ్వాలి, 2 వాళ్ళకి ఇచ్చేట. ఇప్పుడు నాకు 2 హీరోయిన్ కావాలి అంతే కదా. అంతే, నేను ధర్నా చేస్తా రేపు నుంచి. రేపు ధర్నా చేస్తా. చెయ్యి బ్రదర్. 2 హీరోయిన్లు కావాలా? 2 కాబట్టి 3 పెట్టు బ్రదర్. 10 మందిని పెట్టాలి హీరోయిన్. 10ని బట్టి ఏం చేసుకుంటా బ్రదర్? నాకు అర్థం కాదు. నీకు అర్థం కాలే? నెల 30 రోజులు, 10 రోజుల్లో 10 రోజులు ఈట, 10 రోజులు ఆడ, 10 రోజులు ఆడ, 30 రోజులు అయిపోతుంది. అంటే నా జీవితం మొత్తం అంతేనా? అంతే అన్న. సినిమాలో బాగా చేసినట్టున్నావునా? ఏం చేయాలి అట్లాంటి సినిమాలో మొత్తం నా మెడిసిన్ ఉన్నాయని. ఆంటీని గెలుపుతావు, చెట్లలో మంచాలు వేసుకొని, కంపోజర్లో మంచాలు వేసుకొని. అయితే సినిమా చూడు బ్రదర్, 8వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 8న తురుం ఖాన్ సినిమా రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత నేను గెలుపుతా గోకుతా అనుకుంటే అప్పుడు మాట్లాడి నువ్వు ఏం చెప్తా అది చెప్తా. ఇప్పుడు మీ సినీ ఫీల్డ్ సినిమాలో రాకముందు ఈ టైంలో అంటే 2023 ఇంకా సినిమాలో రాకుంటే ఈ 2023లో మీరు ఏం చేస్తారు? నేను సినిమాకి రాకముందు అంతంలో అంటే రాకముందు రాకుంటే ఈ టైంలో ఏం చేసేవాళ్ళు? ఈ టైంలో ఏం చేసేవారంటే అది టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. టీచర్ అన్న? నా టీచర్ పాపం వల్ల ఏం పన్నా వల్ల? అరే పాపం నేనేం చేసినా భయ్, నాకు అర్థం కాదు. రొమాన్స్ చేయలేదన్న సినిమాలో? అరే సినిమాలో డైరెక్టర్ ఏం చెప్తే అది చేసిన అంతే. అందులో సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ పాపం. అంటే మళ్ళీ కంపల్సరీ వేసుకొని మంచాలు? అరే కంపల్సరీ నేను వేసుకోలేదు, అది మల్బరీ తోట. అమ్మాయి నేను ఇష్టపడతా, రా మాట్లాడదామని కూర్చొని మాట్లాడినావు. దాంట్లో పరుపు ఎందుకున్నా? పరుపు ఎవరు ఇచ్చినా భయ్? నువ్వు లేని చెప్తే పరుపు ఉంది. లేదు ఒక మంచం ఉంది, మంచం మీద ఒక మామూలుగా చెద్దరు ఏదో ఉంది అంతే కూర్చోడానికి. అంతకు మించి వేరే ఏం లేదు, నువ్వు ఊహించుకున్నట్టు ఏం లేదు. అంటే ఒక అర్జున్ రెడ్డి డిగ్రీ కాలేదు అనుకోవచ్చా?
కాదు బ్రదర్, అదంటే సినిమా పరంగా తీసుకుంటే అట్లాంటివి ఏం లేవు. ఈ సినిమా వరకు తీసుకుంటే ఒక విలేజ్లో జరిగే డ్రామా, ఒక విలేజ్లో జరిగే డ్రామా, కొంతమంది వ్యక్తులు ఆ విలేజ్లో ఉండే పాత్రలు ఎట్లా మాట్లాడతాయి, ఆ పాత్రలు ఒకరికొకరికి ఎట్లా సంఘర్షణలు ఉంటాయి, అది ఒక హిలేరియస్ అంటే ఒక కామెడీతో కూడుకున్నటువంటి ఒక స్వచ్ఛమైన విలేజ్ డ్రామా అది. సినిమాలో రావాలంటే కృష్ణానగర్ కష్టాలు తప్పు, అలా కష్టాలు మీకు ఏమున్నాయన్న? అంటే బేసికల్గా బ్రదర్ నాకు కష్టాల గురించి చెప్పుకోవడం ఇష్టం లేదు. అంటే నా మనస్తత్వం ఎట్లాంటిది, నాకు ఇట్లా కష్టం వచ్చింది, అట్లా ఇబ్బంది పడ్డా, అది పడ్డా, ఇది పడ్డా అని చెప్పేసి నాకు బేసికల్గా నా లైఫ్ స్టైల్లోనే నాకు కష్టం చెప్పుకోవడం ఇష్టం. ప్రతి ఒక్కరు నా వరకు బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక దారి ఎంచుకుంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటాం, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటాం, లేకపోతే మీలాగా ఒక మంచి ఛానల్ పెట్టి ఒక మంచి యాంకర్ అయ్యి మంచి CEO కావాలనుకుంటాం. అరే అంటే రేపు కావాలి కదా బ్రదర్, మనం అంతా స్ట్రగుల్లో, అంటే మనం అంతా పోరాటం చేస్తున్నాం. అంటే ఒక గోల్ పెట్టుకోవడం తప్పులేదు. ఒక టాప్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో తీసుకుంటే బాగా స్టార్స్ అంటే ఇప్పుడు మెగాస్టార్ గారు కానీ, పవర్ స్టార్ కానీ, బాలయ్య బాబు, బాలకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే ఇంకా ఉన్నారు మహేష్ బాబు గారు కానీ, వెంకటేష్ బాబు, అందరు బై లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఆ స్థాయికి పోవడానికి వాళ్ళు పడలేరు కష్టాలు. అయితే మనం కూడా మనకు మార్కెట్లో ఒక పేరు, మనం నమ్ముకున్న ఫీల్డ్లో మనం ఎదగాలనుకున్నప్పుడు ఒక గోల్ తీసుకుంటాం. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే జాబ్ పరంగా కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ. అందులో భాగంగానే నేనేం తీసుకున్నానంటే, నాకు నటన వైపు రావాలని అనుకున్నాను. నటన వైపు రావాలనుకున్నప్పుడు మనం ఎంచుకున్న గోల్ కోసం మనం లైన్ డైరెక్ట్ రెడ్ కార్పెట్ ఉంటుంది ఎక్కడ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మనం ఎంచుకున్న మార్గంలో మనం పేరు సంపాదించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వర్క్ నేర్చుకోవాలి, టాలెంట్ ఉండాలి మన దగ్గర. కోట గారు ఒక మాట చెప్తుంటారు ఎప్పుడు, అరే భయ్ నీకు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంతా అదృష్టం ఉండాలి. సరే మనం కష్టపడితే అదృష్టం మనల్ని ఎత్తుకుంటూ వస్తాను, మినిమం సెన్స్ అయితే నాకుంది. మనం కష్టపడితే దేని గురించి అయినా అదృష్టం దాని అంతా కదే వస్తుంది అనేది నా ఒపీనియన్. సో కష్టాలు అనేవి నాకు గుర్తుకు లేవు, గుర్తుకున్నా చెప్పను నేను, నాకు ఇష్టం లేదు బేసికల్గా. సినిమాలో చికోటి ప్రవీణ్ యాక్టింగ్ చేశాను. చికోటి ప్రవీణ్ అన్న అట్టే కనబడతా అన్న. అయితే ఒక్కటి బ్రదర్, సరే హ్యాపీ చికోటి ప్రవీణ్ అన్న లుక్ ఉన్నాను. నాకు ఇద్దరం నీకు ఒక విషయం చెప్తా. నేను వెంకీ మంకీ గారు ఎన్ఆర్ బిట్ మాల్లో సినిమాకి పోయినా. సినిమా చూసి రిటర్న్ వస్తుంటే ప్రవీణ్ అన్న ఒక ఫోటో అన్నాను. నేను అటు ఇటు చూస్తున్నాను, ఎవరిని పిలుస్తాను అనేది దిగిండు ఫోటో. సరే అని దిగింది, సరే జబర్దస్త్లో చూసింటారులే, దిగింటారు, వెంకీ పక్కలు ఉన్నాయి కదా, గుర్తుపడతారు, ఫోటో దిగారు. నాకు థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న. బ్రదర్ చేయి పట్టుకున్నా, బ్రదర్ ఫోటో దిగినావు హ్యాపీ. ప్రవీణ్ ఏంది బ్రదర్, నా పేరు తెలుసా మీకు అంటే, చికోటి ప్రవీణ్ కదా అన్న. అంటే అది ఏదో నాకు ఎప్పుడూ అట్లా అనిపించలే, అంటే ప్రవీణ్ అన్న లాగా అనిపిస్తానని అనిపించలే, కానీ ఏడవైనా చికోటి ప్రవీణ్ అన్న లాక్కున్నారా భయ్య అంటారు. ప్రవీణ్ అన్న యాక్ట్ చేయలే, ప్రవీణ్ అన్న తమ్ముడు యాక్ట్ చేసి దేవరాజ్ పాలమూరు. అంటే ఈ సినిమా ప్రివ్యూ షో ఫస్ట్ ప్రవీణ్ అన్న చూపించారంట. అంటే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ ప్రివ్యూ కాదు, సెకండ్ ప్రివ్యూ వేసాము. వేసినప్పుడు కొంతమంది బయ్యర్స్, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్కి, కొంతమంది ప్రొడ్యూసర్స్కి, తర్వాత వెల్ విషర్స్కి, అందులో భాగంగానే చికోటి ప్రవీణ్ అన్నకు కూడా చూపించడం జరిగింది సినిమా. లోకల్ టాలెంట్ పరిచయం అన్న, అరే మన పిల్లలు కదా, మా ప్రొడ్యూసర్ గారికి చికోటి ప్రవీణ్ గారికి అంటే బాగా కలుస్తుంటారు వాళ్ళు, అంబర్పేట శంకర్ అన్న గారు, తర్వాత శ్రీశైలం యాదవ్ అన్న, పిల్లలు వచ్చారు, చూసారు సినిమా. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూసుకుంటే ఈ జనరేషన్ సినిమాలకి ఏ సినిమాకి బాలీవుడ్ నుంచి ఒక యాక్టర్ ఇట్లా గెస్ట్గా రాలేదు. అంటే మీ సినిమా ఒక చిన్న సినిమా, మీరు చిన్న సినిమా అంటారు, కానీ చిన్న సినిమా రావడానికి కారణం ఏందన్న అసలు? అంటే ఒక్కటన్నా నేను బేసిక్గా చెప్తున్నా, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమి ఉండదు. బడ్జెట్ పరంగా పెద్ద బడ్జెట్ సినిమా, చిన్న బడ్జెట్ సినిమా ఉంటుంది. ఒక బాలీవుడ్ నుంచి ఒక నటుడిని ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏంది, అంత ఏంది ర్యాప్ అయింది మీకు మాకు ఏం సంబంధాలు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. రావడం ఏంది గొప్ప అని చెప్పి, అఫ్కోర్స్ మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని పిలుద్దాం అనుకున్నాం. అఫ్కోర్స్ మాకు ఛానల్స్ లేకపోవడం, అంటే ఇప్పుడు నాకు వివత్సమైన అభిమాని చిరంజీవి గారికి అభిమాని. నాకు చిరంజీవి గారితో చిన్న పోస్టరో, లేకపోతే చిన్న ట్వీటో, లేకపోతే చిన్న ఏదో చిరంజీవి గారు ప్రజెన్స్లా అరే ఏదో తురుముఖాన్లు పిల్లలు, లోకల్ టాలెంట్ పిల్లలు, కొత్త వాళ్ళు, కొత్త రక్తాన్ని ప్రోత్సహిస్తారు అని చెప్పేసి అన్నయ్య చాలా మంది చెప్తుంటారు. అందులో మేము వెళ్ళడానికి మేము కరెక్ట్ దారిలో పోలేదో, మాకు అప్రోచ్ కాలేదు. సో అందులో భాగంగానే చాలా మంది అనుకున్నాం, కానీ కొద్దిగా అనివార్య కారణాలు కొన్ని ఉంటాయి కదా బ్రదర్, ఇండస్ట్రీలో కలవడానికి కష్టం అవుతుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గరకు పోయే రూట్ మాకు సరిగా లేకపోవడం. ఇక్కడ బాలీవుడ్ మన సోను సూద్ గారి వరకు వచ్చే వరకు ఏమైందంటే, మా పిఆర్ఓ
హరీష్ గారు, అవును తర్వాత ఇంకా మా ప్రొడ్యూసర్ గారు, అద్భుతంగా ఆయన వ్యక్తి. ఆయన అసలు మాట్లాడాడు, ఆయన ఓన్లీ పనులు చేస్తాడు. అవును మా ప్రొడ్యూసర్ గారు, తర్వాత మా కో ప్రొడ్యూసర్ కళ్యాణ్ అన్న, తర్వాత మా డైరెక్టర్ గారు, అయితే మా హీరో గారు, వీళ్ళంతా సమిష్టిగా ఉండి, కొంతమంది మా ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్స్, వీళ్ళంతా కొంతమంది కలిసి సోను సూద్ గారిని అప్రోచ్ అయ్యి ఒక చిన్న సినిమాని చూపించి తెప్పించడం జరిగింది brother. నా ఇప్పుడు ఈ మధ్య ఒకటి విన్నా, అంటే ఇంటర్వ్యూ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మ్యాటర్ విన్నా, మీ సినిమా ఫస్ట్ టికెట్ 5 లక్షలు పెట్టి ఎవరు కొన్నారంట, నిజమేనా అది? అంటే ఇప్పుడు గోల్డ్ మ్యాన్ సుధాకర్ అన్న ఫస్ట్ ఒక టికెట్ 5 lakhs పెట్టి కొంట సినిమాకి ప్రమోషన్ అవుతుంది అని చెప్పేసి అన్న పెద్ద మనసుతోటి, మా ప్రొడ్యూసర్ గారి ఫ్రెండ్ అయిన ఆప్తులు, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసే వ్యక్తి సుధాకర్ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా ఇప్పుడు అక్కడ లేను, అక్కడ కూడా ప్రెస్ మీట్ నడుస్తుందని తెలిసింది, నన్ను రమ్మన్నారు కూడా. మనం ఒక స్లాట్ ప్రకారం మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. నేను నాకు ఊహ తెలిసిన తర్వాత సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను ఇన్ని ఏళ్ళ సినిమాల్లో ఒక టికెట్ 5 లక్షలు పెట్టుకున్నది అయితే ఇక్కడ ఫస్ట్ టైం విన్నా. అది ఇంకా మరి కొన్నారా ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది, ఈవినింగ్ వరకల్లా ప్రెస్లో వచ్చేస్తుంది. అన్న అసలు అసలు మీ చిన్నప్పుడు జీవితం ఏందన్న, అసలు అంటే మీ లైఫ్ స్టైల్ ఎంత? చిన్నప్పుడు జీవితం బ్రదర్, ఇప్పుడు మన జీవితం మన లైఫ్ స్టైల్ చెప్పేంత పెద్దోని కాదు, కానీ బాల్యం అంటే చిన్నప్పుడు ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు తీసుకుంటే మా ఫ్యామిలీ గురించి చెప్పాలి. నా విలేజ్ వచ్చి వల్లభాపురం గ్రామం అని చెప్పేసి, ప్రజెంట్ వనపర్తి జిల్లా వీపన్గల్ల మండలం, నా ఊరు వల్లభాపురం గ్రామం, పాత ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. నేను అక్కడ మా స్వస్థలం అది. మా నాన్నగారు టీచరు, మా నాన్న పేరు బాలయ్య గారు, రిటైర్డ్ గజిటెడ్ ఇచ్చింది. అతను ఇక్కడ పనిచేస్తే అక్కడ చదువుకోవడం కామన్ థింగ్ కదా. అక్కడ నేను చంద్రకళ అనే గ్రామంలో చదువుకోవడం జరిగింది. 7th వరకు అక్కడ చదువుకున్నాను. 7th తర్వాత 8th గురు రాఘవేంద్ర స్కూల్ అని చెప్పేసి నాగర్ కర్నూలులో చదివాను. అక్కడ నుంచి మా ఫాదర్కి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు మహబూబ్నగర్ 9th నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, టీచర్ ట్రైనింగ్ ఇవన్నీ ఇక్కడ మహబూబ్నగర్లో జరిగింది. తర్వాత మ్యారేజ్ ఇంకా పెళ్లి వయసు వస్తే ఏం చేస్తారు, తిని తిరుగుతారు, కొడుకులకు ఏదో ఒకటి అంట పెడితే ఏదైనా అవుతుంది అని చెప్పేసి ఇక మ్యారేజ్. నాకు 2 పిల్లలు. మా చెల్లెళ్ళు ఫస్ట్, మా డాడీ, మా మమ్మీ ఈశ్వరమ్మ. నాకు 2 చెల్లెళ్ళు, స్వప్న, రోజా. వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్లు. మా బావ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. మా పెద్ద చెల్లెలు టీచర్, మా చిన్న చెల్లెలు కూడా జాబ్ చేస్తుంది. నా వైఫ్ రాజేశ్వరి. నాకు 2 పిల్లలు. మా పాపకు 14 years, 9th class చదువుతుంది, రుతిక. నా కొడుకు 7th class, రుత్విచ్. అంటే అంటే పెళ్ళికి వచ్చిన వయసులో పెళ్లి చేయకుంటే పిల్లలు ఏం చేస్తారని సినిమాలు చూపించారు మీరు? అంటే కనిపించిన ఆంటీలందరినీ బాబు, అంటే రియల్ లైఫ్ అది సంబంధం అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ తీసుకుంటే బ్రదర్, నా క్యారెక్టర్ పేరు వచ్చేసి బ్రహ్మం. బ్రహ్మానందం గారు అంత పెద్ద స్థాయి అండి, ఆయన శిఖరం. అంటే మా వాళ్ళు సినిమాలు చూసింటాము, హీరో పక్కన ఉండే రేంజ్ అంటే ఒకప్పుడు బ్రహ్మానందం గారిది. ఇప్పుడు ఈ సినిమాలో ఆయన అసలు బ్రహ్మానందం గారిని అక్కడ పెద్ద ఆయనతో పోలడం నా అదృష్టం. బట్ ఏంటంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చేసి బ్రహ్మం అనే క్యారెక్టర్. ఈ బ్రహ్మం అనే క్యారెక్టర్ ఏం చేస్తుందంటే, ఒక విలేజ్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, 40 ఏళ్ళు పైబడి ఉంటుంది, వాడికి పెళ్లి కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. కరోనా లాక్డౌన్ వాడు ఇంటికి వస్తాడు. అక్కడ ఊర్లో వచ్చి బస్సు దిగినాక కథ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కథ స్టార్ట్ అయ్యి ఈ పాత్ర, ఇంకొక పాత్ర మెయిన్ హీరో గారు శ్రీరామ్ గారు, ఆయన శంకర్ ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ చేసి, అంటే విలేజ్లో ఒక ఎమ్మెల్యే కన్సర్డ్ ఉంటారు కదా, సెకండ్ లీడర్, అట్లాంటి క్యారెక్టర్ అతను చేశాడు. ఇంకో క్యారెక్టర్ ఈ అబ్బాయి కాలేజ్ కుర్రోని క్యారెక్టర్ చేశాడు. ఈ పాత్రల మధ్య ఈ శంకర్, ఈ బ్రహ్మం, విష్ణు, ఈ ముగ్గురు మధ్యలో జరిగేటువంటి డ్రామా ఎట్లాంటిది, వీళ్ళకి కన్విక్షన్ ఎట్లుంటుంది, ఈ పాత్రల మధ్య విభేదాలు ఎట్లొస్తాయి, సో డ్రామా, ఒక అందమైన విలేజ్ డ్రామా ఉంటుంది ఇందులో. ఈ ఫైటింగ్ సినిమా అనగానే అమ్మ తురుముకాలు అంటే కత్తులు కటార్లు, ఇంట్లో ఒక్కటే ఉండదు, ఒక్కటే ఒక చంపదెబ్బ ఉంటే అది కూడా నన్నే పడుతుంది అంతే. వేరే అసలు ఫైట్ లేకుండా సినిమా, ఫైట్లు లేవు. అద్భుతమైన కామెడీ, ఆ కామెడీ కూడా సిచ్యువేషనల్ కామెడీ. ప్రజెంట్ ఏ సీన్ లో నడుస్తుంది తిట్లు కొన్ని. ఇప్పుడు మనం సెన్సార్ పరంగా తీసుకుంటే థియేటర్ లో అన్ని బూతులు ఉండవు, సెన్సార్ లేకుండా అయితే భయంకరమైన బూతులు ఉంటాయి.
భయంకరమైన అంటే గలీజ్ బూతులు ఉండవు, పూర వల్గారిటీ ఉండదు. అవునవును. న్యాచురల్గా మనం ఇప్పుడు విలేజ్లో మాట్లాడుకున్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు సడన్గా రోడ్డు మీద ఏమైనా జరిగినప్పుడు మనం కొన్ని అనుకోని సంఘటనలో నోరు జారేస్తాం, అవునవును. అలాంటి బూతులు ఉంటాయి. ఏ పోరా దెంగే అవునవును. నేను గుద్దవలసిందా, కామన్ కదా బ్రదర్. అవును, నిజం అది. ఇప్పుడు సరే ఇంటర్వ్యూలో మాట్లాడొద్దు, బట్ నేను ఓపెన్గా చెప్తున్నాను. అవునవును. ఎట్లుంటాయంటే పోసా మా కొల్లాపూర్, మా పాలమూరు లాంగ్వేజ్, దట్టు కొల్లాపూర్ లాంగ్వేజ్ ఎక్కువ వాడినాను. అంటే నేను నా వాడుక భాషలో నేను ఏం మాట్లాడుతున్నాను, నా లైఫ్ స్టైల్లో నేను ఎక్కువ ఏం మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు బూతులు కాకుండా నా మాట్లాడే గ్రాఫ్ ఒకటి ఉంటుంది. అవునవును. ఆ దాన్ని దర్శకుడు శివకళ్యాణ్ గారు అసలు అద్భుతంగా తెరకెక్కించారు. అవునా అన్న, ఈ సినిమా కన్నా ముందు ఇంకేం సినిమా చేశారన్న మీరు ఇంకా? బ్రదర్ ఈ సినిమా కంటే మొదలు నేను చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. బాగా పెద్ద గుర్తింపున్న క్యారెక్టర్లు చేయలేదు, కానీ బాగా గుర్తింపున్న క్యారెక్టర్ అంటే రవిబాబు గారిది అదిగో అనే ఒక సినిమా చేశాను, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. స్నేహమేరా జీవితం అనే ఒక సినిమా చేశాను, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. తర్వాత నీది నాదొకే కథ, తర్వాత రీసెంట్గా విరాట పర్వంలో కూడా 2 సీన్లు ఉంటాయి. అట్లాంటివి చేసుకుంటూ వచ్చినా గుంటూరు రోడ్డు, మీలో ఒకటి కోటీశ్వరుడు, అదొకటి ఇదొకటి చేస్తానన్నా. బట్ నేను ఇప్పుడు ప్రజెంట్ మాత్రం లైఫ్ ఓకే, హ్యాపీగా సినిమాలు వస్తున్నాయి. తురుంఖాన్లో రిలీజ్కి ఉంది. తర్వాత షరతులు వర్తిస్తాయనే ఒక సినిమా చేస్తున్నా. షరతులు వర్తిస్తాయనే సినిమా అయిపోయింది, అందులో మెయిన్ విలన్గా చేశాను. చైతన్యరావు గారు హీరో, అక్షర కుమార్ గారు డైరెక్టర్. దాని తర్వాత ఇంకోటి చాంగ్రే బంగారాజ్ అని ద మాస్ మహారాజా టైగర్ రవితేజ గారు ప్రొడ్యూసర్గా నిర్మిస్తున్న చిత్రం చాంగ్రే బంగారు రాజా. అందులో పెద్ద పెద్దగా ఆర్టిస్టులు అంటే మంచి ప్యాడింగ్ ఉన్నది, అందులో నేను కూడా ఒక కీలకమైన పాత్ర చేస్తున్నాను చాంగ్రే బంగారు. తర్వాత ఆర్టిస్ట్ అని ఒక సినిమా చేస్తున్నాను. ఆర్టిస్ట్ అనే సినిమా మా ఫ్రెండ్ ఉత్తర అనే సినిమా డైరెక్టర్, అతను కూడా మంచి క్యారెక్టర్ రాశారు. ప్రజెంట్ ప్రాసెస్లో నడుస్తుంది, షూటింగ్లో ఉన్నాయి, ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. ఇంకోటి సీతా కళ్యాణ వైభోగం అని చెప్పేసి ప్రొడ్యూసర్ యుగేందర్ గారు, తర్వాత సతీష్ గారు డైరెక్టరు, అతను కూడా మంచి సినిమా. అది కూడా నాకు త్రూఅవుట్ క్యారెక్టర్, విలన్ రైట్ హ్యాండ్ క్యారెక్టర్, అది కూడా చేస్తున్నాను. ఇంకా అల్టిమేట్ జబర్దస్త్ వెంకీ మంకీ గారి ద్వారా జబర్దస్త్ సెంటర్ అయినా, జబర్దస్త్ కూడా ఇప్పటికి 34 ఎపిసోడ్లు టెలికాస్ట్ అని అవుతుంది, జరుగుతుంది, అట్లా నడుస్తుంది, ప్రయాణం నడుస్తుంది. అసలు మీ జబర్దస్త్ లైఫ్ స్టైల్కి ఈ తురుంఖాన్ ఎట్లా ఆడేందని అసలు? వాస్తవంగా నా గెటప్, నేను ఉండే గెటప్, నేను చాలా రఫ్ లుక్ ఉంటుంది. ఇక నాతో కూడా వెంకీ కామెడీ చేయించింది, ఇంకా అదే పెద్ద కామెడీ. అంటే అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న అది వేరు, సినిమా రంగం, సినిమా వాతావరణం. నాటకాలు రంగస్థలం అదొక వాతావరణం. నేను నాటకాలు కూడా చేస్తాను, నాకు బేస్ అదే కదా. నంది అవార్డుని అట్లాంటివి నంది అవార్డులు అని కాదు, కానీ బ్రదర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటక రంగం గురించి చెప్పాలంటే, నేను ఈరోజు చాలామంది ఎవరికి తెలియదు, నేను ఎవరికి తెలియదు. నా ఫ్రెండ్స్, నాకున్న సర్కిల్ తప్ప ప్రజలకి వెళ్ళలేదు, ప్రేక్షకుల దగ్గరికి అంత దగ్గరగా పోలేను. ఎవరో అక్కడెక్కడ వాళ్ళు జబర్దస్త్ చూసిన లేకపోతే ఏదైనా సినిమాలో ఒక యాక్టర్ చూసిన గుర్తుపడతారు. కానీ నాకు తెలిసి నేను పనిచేసిన డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లతో ఒక సీన్ ఇచ్చినా, 2 సీన్లు ఇచ్చినా అద్భుతంగా చెప్తాడు కదా వీడు, అరే మంచి చెప్తాడు కదా వీడు, అరే వీటితో సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉంది అని ఒక మంచి డైరెక్టర్లతో నేను కితాబ్ తీసుకున్నాను. వాళ్ళతో నేను మార్కులు వేయించుకున్నాను. ఆ మార్కులు వేయించుకోవడానికి కారణం బ్రదర్, నేను మనస్ఫూర్తిగా ఎలాంటిది ఏం కల్మషం లేకుండా నేను ఎప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆ వ్యక్తి పేరే శ్రీగిరి ఖమ్మంపాటి అని చెప్పేసి అన్న ఆర్టిస్టు. చాలా సినిమాల్లో యువతల మెయిన్ విలన్గా చేసాడు, పుష్పల చేసాడు, చేస్తూనే ఉంటాడు అన్న, చాలా సినిమాలు చేసాడు యువత గిరి గారు. ఆయన నన్ను నాటక రంగం సైడ్ తీసుకెళ్ళడం, అక్కడ మా గురువు గారు బిఎం రెడ్డి గారి దర్శకత్వంలో గడి అనే నాటకంలో నేను ఒక ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఆ ప్రధాన పాత్రలో నాతో పాటు మా అన్న రమణారెడ్డి, నేను గిరి రమణారెడ్డి గారు, మేము ముగ్గురితో మాదొక తెలియని, అసలు జాతిరత్నాలని కాదు కానీ డిసిప్లిన్. మా గిరి అన్న నాకు డిసిప్లిన్ ఎక్కువ చెప్పాడు, ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి. నాది వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది అన్న, అంటే దాపరికం ఉండదు, కోపం ఎక్కువ, అమ్మని పోయేది. మాకు తెలియదు అన్న, మనం ఊరికి వెళ్ళి వచ్చిన కొడుకులాం కదా, ఎట్లా జాతర ఉంటుంది మా దగ్గర. గిరణ్ ఏంటంటే అట్లా కాదు దేవు, ఇట్లుండాలి దేవు, ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, మనం నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తూ నన్ను నాటక రంగాన్ని సైడ్ తీసుకెళ్ళి, అక్కడ మా గిరి అన్న, మా రమణారెడ్డి అన్న చాలా నాకు, మా డైరెక్టర్ గారి తర్వాత నిజంగా చెప్తున్నా, గిరన్న గురువు లాంటాడు, గురువు లాంటాడు, ఎందుకు గురువే. అట్లా నన్ను అటు రంగం తీసుకెళ్ళి మేము చేసిన నాటకానికి నంది అవార్డు రావడం, మా టీం అందరికి నంది అవార్డు చాలా
చాలా హ్యాపీ అన్న నాకు. అసలు నేనంటే ఎంత చెప్పినా తక్కువే. నా జీవితంలో నాకున్నది ఏందన్నా అంటే, నేను గ్రేట్గా చెప్పుకునేది ఏందన్నా అంటే, నాకు సర్కిల్ అనేది చాలా వాల్యుబుల్ సర్కిల్ ఉంది. అవును. అది నాకు అదృష్టం. ఇండస్ట్రీకి రాగానే కొంతమంది, అందరిని అనలేం కానీ కొంతమంది చెడు వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. ఒక లైఫ్లో ఉంటుంది. ఇట్లా డ్రింక్ చేయడము, లేకపోతే అది తీసుకెళ్దాము, వానితో డబ్బులు తీసుకుని అట్లా కాకుండా, నా అదృష్టమో మా అమ్మ నాన్న ఆశీర్వాదమో నాకు లేకపోతే నాకేం తెలియదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలల్లా నేను ఇట్లా వెనక్కి మళ్ళీ చూసుకుంటే ఒక్కడు కూడా చెడ్డ దోస్తులేడు నాకు ఇప్పటికి. ఇది మీరు నమ్మండి నమ్మకపోండి, వాస్తవం చెప్తున్నాను. నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాలని కాదు, మీరు అడుగుతున్నారని కాదు. కానీ ఇది దీన్ని చెప్పడం వల్ల నాకేం కిరీటం రాదు, ఏం పెద్ద నాకేం లాభం లేదు. అర్థమైంది కదా. నేను నిజం చెప్తున్నా, నా అదృష్టం ఏంటంటే నాకు మంచి సర్కిల్ ఉంది. ఆ మంచి సర్కిల్లో మొట్టమొదటి మిత్రులు శ్రీగిరి అన్న, రమణ అన్న, నాకు మొట్టమొదటి మిత్రులు. గురువు అన్నారు కదా, ఈరోజు గురువు దినం వస్తాం, ఆయన ఏమన్నా విషయం చెప్తారా? గిరన్న నేను నీ గురించి మాట్లాడంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతా. నేను ఏ డైలాగు మెచ్చుకొని, నేను ఏది చెప్పినా మెచ్చుకొని సపోర్ట్ కొట్టినప్పుడల్లా నువ్వు నాకు కనిపిస్తావు. నేను మెచ్యూర్డ్గా చెప్పేది ఏంటంటే, నేను మదర్ తెరీసా అనే నాటకం వేసినప్పుడు నేను మీ కాలు మొక్కితే మీకు చాలా సీరియస్ అయ్యాను. గురువుగా ఇప్పుడు నీకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఓకేనా, మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళాలని, మీ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుని i6 న్యూస్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు చిన్న ఇప్పుడిప్పుడే మెట్టు కూడా కాదు, ఇప్పుడే ఒక అడుగు చేస్తున్న నాలాంటి కొత్త కళాకారులను గుర్తించి సోషల్ మీడియాలో చూసి, బ్రదర్ మీ సినిమా ట్రైలర్ చూసిన బాగుంది, మిమ్మల్ని నేను కలుస్తా, మీతో ఇంటరాక్ట్ అవుతా, మిమ్మల్ని 10 మందికి చూపిస్తా అని చెప్పి రావడం నాకు చాలా సంతోషం. మీ i6 న్యూస్కి ఎప్పుడు నేను నా వరకు ఏమున్నా మీరెంత మాకు సపోర్ట్ చేస్తారో, మీ ఛానల్ కూడా నేను అంత సపోర్ట్గా ఉంటాను. మనం కలిసి ఎదుగుదాం. నాలాంటి కొత్త వాళ్ళకి మీరు ఎప్పుడు అండగా ఉండాలి. ప్రేక్షకులు దగ్గరికి తీసుకుపోయే ఒక పెద్ద మీడియా కాబట్టి మన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. సెప్టెంబర్ 8 మర్చిపోవద్దు. ఒక అద్భుతమైనటువంటి ఓ విలేజ్ డ్రామాని మీ ముందుకి తీసుకొస్తున్నాం. మా డైరెక్టర్ శివకళ్యాణ్ పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా ఒక అద్భుతమైన వ్యక్తి, కొత్త కళ్యాణ్ రావు తర్వాత ఆసిఫ్ జానీలా ఒక బిడ్డని ఎట్లా తయారు చేసిన అనేది మేము గొప్పగా చెప్పుకోవడం. ప్రతి సినిమా వాడు చెప్పుకుంటాడు, మేము అట్ట చేసినాం ఇట్లా చేసినామని. ఒక అంటే ఒక విలేజ్లో తిరుగుతున్నట్టుగా సినిమా థియేటర్లో మీరు కూర్చొని మీరు ఆ అనుభవాన్ని పొందుతారు. శివకళ్యాణ్ అన్న, లవ్ యూ. కొంచెం తురుంకాల్లో డైలాగ్ చెప్పండి మా వాళ్ళ కోసం. తురుంకాల్లో డైలాగ్ చెప్పాలా అంటే బూత్ చెప్పాలన్నా నార్మల్ చెప్పాలి? యూట్యూబ్ వాటి ఏం చెప్పినా ఒకటి. అదే మామూలుగా ఒక సీన్ ఉంటుంది, నేను బస్ దిగి వస్తుంటే పిల్లడు వచ్చి తాకుతాడు, ఎవడరా ఎవరిని కొడుకు రాదని అడుగుతుంటే వాడు దుల్పాయించుకొని పోతాడు. వాళ్ళ ఆయన వస్తాడు, బ్రహ్మం ఏమైంది నా కొడుకు అంటే చెప్పు తీసుకొని దెంగితే ఇసురుకొని అవతల పడతాడు. బోసుడికే పిల్లల నుంచి తెలియదురా. టైం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.